హలో అండి, నా స్టైల్లో చేపల పులుసు చూద్దాం రండి. ముందు కడిగి శుభ్రంగా పెట్టుకున్న చేప ముక్కలు సిద్ధంగా పెట్టుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 100 గ్రాములు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని బాగా కొంచెం ఒక 150 గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, జీలకర్ర, మెంతులు వేసుకొని చిటపట్లాడినిచ్చి ఉల్లిపాయలు నేనైతే ఇలానే కోసుకుంటానండి. అందువల్ల కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేయించుకొని టమోటా పేస్ట్ తీసుకున్నానండి 2 టమోటాలు, అవి కూడా కొంచెం బాగా వేయించుకొని పసుపు, కారం ఒక 3 టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నానండి. తీసుకొని ఆ చింతపండు గుజ్జు వేసేసుకోవాలండి. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఆ పులుసు బాగా కలాపలా ఉడికనిచ్చి ఇప్పుడు చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఒకదాని మీట ఒకటి బాగా చక్కగా వేసేసుకోవాలండి. చేప ముక్కలు తెరలేక పులుసు తర్వాత గరిటె పెట్టి కలిపెట్టకూడదండి. మన దాన్నే తిప్పుతూ దవరని అట్లా కలిపెట్టాలండి, లేకపోతే చేప విరిగిపోతుందండి. కలిపెట్టుకోవాలి. అలా నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చాలండి. తర్వాత ఒక స్పూను మన జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం తిరగమాత గింజలు పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. మామిడి ముక్కలు వేసుకోవాలండి 5 నిమిషాలు ఉడికాక. ఆ పొడిని మళ్ళీ చక్కగా చల్లేయాలండి. చల్లేసి కొత్తిమీర వేసుకొని చల్లేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. గరిటె అయితే అస్సలు పెట్టకూడదండి, అలానే కొంచెం ఇట్లా తిప్పుకోవాలండి. అంతేనండి, ఇంకంతేనండి. పులుసు చిక్కగా దగ్గర పడ్డాక దింపేసుకోవడమేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.